హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. నేను మీ నీరజ. ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ హ్యాపీగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ముందుగా నా కుటుంబ సభ్యులు నీరూస్ కిచెన్ ల్యాబ్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్ మొత్తానికి హ్యాపీగా మంచి మంచి బిర్యానీస్తో ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ బిర్యానీ ఐటెం చెప్పబోతున్నాను. ఈ బిర్యానీ ఐటెం ఏంటంటే, ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఒక 2-3 ఎగ్స్ ఉండేటప్పుడు, అలాగే సడన్గా రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఎంతో ఈజీగా వాళ్ళకి స్పెషల్ ఫీల్ అయ్యేలా మనం ఏదో నార్మల్గా వండి పెట్టామని కాకుండా ఓన్లీ ఎగ్స్ ఉంటే చాలు, ఎగ్స్తో మనం ఒక స్పెషల్ ట్రీట్ వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఈ బిర్యానీ మన నాలుగుకి ఎంతో టేస్టీగా అండ్ పొట్టకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి చక్కగా ఈజీగా ఆయిల్ తక్కువలోనే అవుతుంది బిర్యానీ. నేను పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలన్నీ వేసుకుని ఎర్రగా వేపేసాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ని చేసుకొని చక్కగా అవన్నీ ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోండి. అన్నీ ఉల్లిపాయలన్నీ తీసేసిన తర్వాత అందులోనే మిగిలిన ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోండి. వేసుకుని ఉడకబెట్టిన గుడ్లని చాకుతో ఘాట్లు పెట్టండి. అన్ని వైపులా 4 వైపులా ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసి చక్కగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ని అన్ని వైపులా తిప్పుతూ మంచిగా కలర్ మారేలా చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఆ కలర్ రాగానే తీసేసుకోండి, సపరేట్ చేసుకోండి ఎగ్స్ని ఆయిల్ నుంచి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ముందుగా రాక్ ఫ్లవర్ వేసుకోండి. తర్వాత ఒక పలావాకు, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1/2 స్పూన్ షా జీరా లేకపోతే మామూలు జీలకర్రన వేసుకోవచ్చు. వేసి కొద్దిగా ఫ్రై చేయండి అన్ని ఆయిల్లోని. అప్పుడు ఒక గుప్పెడు క్యారెట్ ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక గుప్పెడు పచ్చి బఠానీలు వేసుకోండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులో మీకు ఇష్టమైన ఏమన్నా 2 వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్ వేయకండి, మళ్ళీ అది వెజిటేబుల్ బిర్యానీ అయిపోతుంది. ఇక్కడ నేను కలర్ఫుల్గా ఉండాలని బఠానీ అండ్ క్యారెట్ వేసుకున్నా. ఇప్పుడు ఒక గుప్పెడు మనకు కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేశాను. మీరు బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పొటాటోస్ కూడా, ఏదన్నా కొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. ఇది షాహీ బిర్యానీ మసాలాలు కూడా చాలా తక్కువగా వేసా. తర్వాత వేపి పెట్టుకున్న ఎగ్స్ వేసేసా. ఒక్కసారి ఆ మసాలాలు, ఆ ఎగ్ అలా కలిసేలాగా ఒక ఫ్రైలా చేశాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కడిగి నానబెట్టుకున్న 1 గ్లాసు బాస్మతి రైస్, ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్న ఈ రైస్ని అవి వేసేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు వేయండి. ఎందుకంటే ఇది నార్మల్ గిన్నె కాబట్టి
అదే కుక్కర్లో అయితే 2 గ్లాసుల కన్నా కొంచెం తగ్గించండి వాటర్ని. ఇప్పుడు వేసేసిన వాటర్ అంతా చక్కగా కలిపి అందులో రైస్కి సరిపడగా ఉప్పు వేసి ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అందులో ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి హైలోనే ఉంచండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది. కింద అడుగునే కొద్దిగా వాటర్ ఉంది. ఇక్కడ రైస్ మటుకు ఒక 75% కుక్ అయిందనమాట. ఫుల్గా కుక్ అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టి కింద ఒక స్టవ్ మీద ఒక ఇనుప ప్యాన్ ఉంటుంది కదా, ఇనుప రేకు కానీ లేకపోతే నాన్ స్టిక్ మన దోశలు వేసుకున్న రేకన్నా పెట్టచ్చు. పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి. దాంట్లో మళ్ళీ మూత తీసి చక్కగా ఆనియన్స్ అన్నీ కూడా డెకరేట్ చేసేసుకోండి. పైన స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత స్టవ్ కట్టేసి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ మూత పెట్టే ఉంచండి. మూత పెట్టి ఉంచిన తర్వాత ఇదిగో బిర్యానీ చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా పొడిలాడుతూ రెడీ అయిపోయిందనమాట. దీన్ని అలా మూత పెట్టేసి ఉంచి కొద్దిగా చల్లబడే వరకు చల్లబడ్డం అంటే మగ్గే వరకు ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ ఉంచేస్తే రైస్ అంతా మగ్గిపోతుంది. 10 మినిట్స్ తర్వాత బిర్యానీ టేస్ట్ చేయడానికి రెడీ. ఇక్కడ నేనైతే సాంబార్ అండ్ సోయా చంక్స్తో ఫ్రై చేసి పెట్టుకున్నా. దాంతో టేస్ట్ చేస్తే యమ్మీగా ఉంది. మీకు సోయా చంక్స్ ఫ్రై అండ్ సాంబార్ కావాలంటే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూసి కూడా మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం. నచ్చిన వాళ్ళు ఈ వీడియో నచ్చిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టండి. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.